చారిత్రాత్మకమైన రైల్వే మార్గాలపై ఒక కొత్త అధ్యాయం మొదలైంది. భారతదేశ రైల్వే చరిత్రలో గతంలో ఎన్నడూ కని విని ఎరుగని ఒక విస్మయకర ఘట్టం ఆవిష్కృతమైంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్లోని చందౌలి పట్టణం నుండి రుద్రాస్త్ర అనే పేరుతో 4.5 కిలోమీటర్ల పొడవున 354 వ్యాగన్లతో కూడిన ఒక భారీ సరుకు రవాణా రైలు దూసుకుపోయింది. 6 బాక్స్ రేకులను కలిపి వాటిని నడిపించడానికి ఏకంగా 7 ఇంజన్లను ఉపయోగించడం భారత రైల్వేల ఇంజనీరింగ్ నైపుణ్యానికి, భవిష్యత్ ఆలోచనలకు నిదర్శనం. రుద్రాస్త్ర అనే పేరులోనే ఒక శక్తి, ఒక బలం కనిపిస్తాయి. ఇది కేవలం ఒక రైలు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్యానికి శక్తినిచ్చే ఒక సాధనం. గంజ్ ఖ్వాజా స్టేషన్ నుంచి గర్వా రోడ్డు స్టేషన్ వరకు 200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల్లో గంటకు 40 కిలోమీటర్లు సగటు వేగంతో చేరుకోవడం ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం వేగం గురించి కాదు, సురక్షితమైన, సామర్థ్యం కలిగిన రవాణా వ్యవస్థకు సంబంధించింది. ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త దిశ. ఈ భారీ రైలును చూసినప్పుడు మనలో చాలా మందికి కనిపించేది కేవలం పొడవైన బోగీలు, వేగంగా కదులుతున్న చక్రాలు మాత్రమే. కానీ దాని వెనుక ఉన్న లోతైన ఆలోచనలను, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాలను మనం అర్థం చేసుకోవాలి. సమయం, ఇంధనం ఆదా. సాధారణంగా ఈ స్థాయి సరుకులను రవాణా చేయడానికి అనేక చిన్న చిన్న రైళ్లు అవసరమవుతాయి. వాటికి ఎక్కువ సమయం, ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. కానీ రుద్రాస్త్ర వంటి ఒకే రైలులో ఈ ఖర్చులను, సమయాన్ని గణనీయంగా ఆదా చేసుకోవచ్చు. రైల్వే ట్రాకుల సామర్థ్యం పెంచడం. ఒకే ట్రాక్పై చాలా రైళ్లను నడపడం కంటే ఒకే భారీ రైలును నడపడం వల్ల ట్రాక్ల వినియోగం, సామర్థ్యం పెరుగుతోంది. దీంతో ప్రయాణికుల రైళ్లకు కూడా ఎక్కువ మార్గం లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణ. ఒకే రైలులో ఎక్కువ సరుకు రవాణా చేయడం వల్ల డీజిల్ వినియోగం తగ్గుతుంది. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది. రుద్రాస్త్ర వంటి ప్రాజెక్టులు దేశం యొక్క అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తాయి. ఇది దేశం యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక కొత్త ఊపునిస్తుంది. అయితే కొన్ని ప్రశ్నలను వేసుకోవాలి, జవాబులు వెతుక్కోవాలి కూడా. సాంకేతికత, మానవ శ్రమ. ఈ ప్రాజెక్టుకు విజయవంతం కావడానికి కేవలం సాంకేతికత సరిపోదు. దాని వెనుక ఉన్న మానవ శ్రమ, ఇంజనీర్ల మేధస్సు, ప్లానర్ల దూరదృష్టి, కార్మికుల కష్టం అవసరం. మన దేశంలో ఈ 2 అంశాల మధ్య సమతుల్యం ఎంతవరకు ఉంది? రుద్రాస్త్ర వంటి రైళ్లను ఇతర కీలకమైన ఆర్థిక కారిడార్లలో కూడా నడిపించవచ్చా? దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను మనం ఎంత త్వరగా అభివృద్ధి చేయగలం? సురక్షిత రవాణా. ఇంత భారీ రైలును నడపడం సురక్షితమైనదేనా? దీనికి ఎలాంటి ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తులో కూడా ఇదే తరహా ప్రమాణాలు కొనసాగుతాయా? ప్రపంచ దేశాలకు ఒక ఉదాహరణ. మన దేశం ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తుంది? ఇతర దేశాలు మన రైల్వే వ్యవస్థ నుండి నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? భవిష్యత్తు వైపు చూపు. రుద్రాస్త్ర కేవలం ఒక రైలు కాదు, ఇది భారతీయ రైల్వేల భవిష్యత్తుకు ఒక సంకేతం. ఇది మన దేశం యొక్క ఆశలను, ఆకాంక్షలను, బలమైన ఆర్థిక వృద్ధికి ఉన్న సంకల్పాన్ని సూచిస్తుంది. ఈ భారీ రవాణా రైలు పొడవులో ఆసియాలో రికార్డు. కానీ ఈ విషయంలో ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన BHP కంపెనీ చేతుల్లో ఉంది. ఆ సంస్థ రూపొందించిన రైలు 7.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో 682 వ్యాగన్లు ఉంటాయి. అయినా భారత రైల్వే సాధించిన ఈ సరికొత్త విజయం ప్రపంచ స్థాయి సరుకు రవాణా కార్యకలాపాల్లో ఒక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు.